ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి ఈ పేరు గల వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత ప్రేమ, ధనం, విజయం ఒకేసారి మీ సొంతం కాబోతూ ఉన్నాయి. శత్రువులు కూడా ఆశ్చర్యపోయే విజయం మీ సొంతం కాబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈరోజు మీకోసం ఎంతో ఆసక్తికరమైనటువంటి మరియు ఉత్సాహభరితమైనటువంటి సందేశాన్ని తీసుకువచ్చా. గ్రహాల సంచారం, నక్షత్రాల యొక్క ప్రభావం మరియు మీ రాశిపైన ఏర్పడుతున్న ప్రత్యేకమైనటువంటి యోగాల కారణంగా ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు అయితే చోటు చేసుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం అయితే ఉంటుంది. ఈ వ్యక్తి పేరు ఆ, స, మా, రా, క వంటి అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయని జ్యోతిష సూచనలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ వ్యక్తి మీ జీవితంలో ప్రేమను మాత్రమే కాదు, అదృష్టాన్ని కూడా తీసుకురావచ్చు. గతంలో మీకు దూరమైనటువంటి వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు, లేదా కొత్త పరిచయం జీవితాంతం గుర్తుండిపోయే బంధంగా కూడా మారవచ్చు. ప్రేమ విషయానికి వస్తే మీ హృదయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగిపోతాయి. ఒంటరిగా ఉండేవారికి మంచి పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి బంధం మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెమ్మదిగా నెరవేరడం ప్రారంభం అవుతుంది. ఆర్థికంగా కూడా ఇది మీకు చాలా మంచి సమయము. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు కనిపించడం ప్రారంభమవుతుంది. చిన్న పెట్టుబడులు కూడా భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయి. విజయం విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు మీ యొక్క పురోగతిని చూసి ఆశ్చర్యపోతారు. మీ శత్రువులు కూడా మీ యొక్క ఎదుగుదల చూసి నిశ్శబ్దంగా ఉండాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. మీరు ఎన్నో రోజులుగా కూడా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపార లాభం, విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా స్వీకరించాలి. భయం, సందేహం, ఆలస్యం మీ విజయానికి అడ్డంకులు కావచ్చు. మీపైన మీరు నమ్మకాన్ని ఉంచండి. దేవుడి యొక్క ఆశీస్సులు మీ వెంట ఉన్నాయి. మీరు చేసే ప్రతి మంచి పనికి కూడా విశ్వం నుండి మంచి ఫలితం తిరిగి వస్తుంది. ముఖ్యంగా ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత వచ్చే కొన్ని రోజులు మీకు చాలా ప్రత్యేకంగా ఉండబోతూ ఉన్నాయి. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా కొత్త పరిచయం మీ జీవితాన్ని మార్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ప్రతి అవకాశాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే ఒక వ్యక్తి మీ అదృష్టానికి కారణం కావచ్చు. మొత్తానికి మిథున రాశి వారికి ప్రేమ, ధనం, విజయం అనే 3 వరాలు ఒకేసారి లభించే అద్భుతమైనటువంటి కాలం ప్రారంభమవుతున్నట్లు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న సంతోషకరమైన వార్త త్వరలోనే వినబోతున్నారు. మీ కష్టాలకు ఫలితం దక్కబోతుంది. మీ ముఖంలో చిరునవ్వు, మీ ఇంట్లో ఆనందం, మీ జీవితంలో విజయం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే మార్పులు చూసుకున్నట్లయితే కనుక ఎన్నెన్నో రోజులుగా కూడా నిలిచిపోయిన పనులు ఇప్పుడు ఒక్కసారిగా వేగం పుంజుకోబోతూ ఉన్నాయి. మీరు గతంలో అనుభవించిన బాధలు, నిరాశలు, అవమానాలు అన్నీ కూడా ఒక మంచి భవిష్యత్తుకు పునాది కాబోతూ ఉన్నాయి. ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత ప్రారంభమయ్యే సమయం మీకు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. మీ భవిష్యత్తు అంతా కూడా కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంటుంది. ధనయోగం విషయంలో చాలా శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఊరట లభిస్తుంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు చేతికి చేరుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు, వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, రైతులకు మంచి ఫలితాలు, విద్యార్థులకు ఆశించిన విజయాలు దక్కే అవకాశం అయితే ఉంటుంది. ఇటీవల వరకు కూడా మిమ్మల్ని విమర్శించిన వారు, మీ ఎదుగుదల అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన వారు కూడా ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు సాధించిన ఫలితాలు వారిని మౌనంగా మార్చేస్తాయి. మీలో ఉన్నటువంటి ప్రతిభ ఇప్పుడు వెలుగులోకి రాబోతోంది. కుటుంబ జీవితంలో కూడా చాలా సంతోషకరమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. మీలో ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది. దూరంగా ఉండే బంధువులు లేదా స్నేహితులు కూడా మళ్ళీ మీ దగ్గరకు అవుతారు. ప్రేమ విషయంలో కూడా అదృష్టం మీ వైపే ఉంటుంది. మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తి మంచి స్పందన రావచ్చు. గతంలో జరిగిన అపార్థాలు తొలగి సంబంధాలు బలపడే అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఉండేవారికి కొత్త ప్రేమ పరిచయం కలుగుతుంది. ముఖ్యంగా వచ్చే కొన్ని రోజులు మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేయబోతున్నాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి.
మీ యొక్క అంతరాత్మ చెప్పే మాటను వినండి. దేవుడిపైన విశ్వాసాన్ని ఉంచండి. మీరు వేసే ప్రతి అడుగు విజయానికి దగ్గర చేస్తుంది. ఒక శుభవార్త, ఒక ఫోన్ కాల్, ఒక కొత్త పరిచయం లేదా ఒక అనుకోని అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలుగుతుంది. అందుకే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. ఈ కాలం మీ యొక్క అదృష్ట ద్వారం తెరుచుకునే సమయంగా మారవచ్చు. మిథున రాశి వారు సిద్ధంగా ఉండండి. ప్రేమ, ధనం, గౌరవం, విజయం మీ వైపు వేగంగా వస్తూ ఉన్నాయి. మీరు ఎన్నెన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులైతే ఇప్పుడు ప్రారంభం కాబోతూ ఉన్నాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. చూశారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇంకా ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. మిథున రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే, మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారు సాధారణంగా తెలివితేటలు, చురుకుతనం మరియు సంభాషణ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందుతారు. మంచి గుణాలు కలవారుగా ఉంటారు. చాలా తెలివైన వారుగా ఆలోచిస్తూ ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. మాట్లాడే తీరులో ఇతరులను ఆకట్టుకుంటారు. పరిస్థితులు అనుగుణంగా త్వరగా మారగలుగుతారు. స్నేహపూర్వక స్వభావం వీరిలో కలిగి ఉంటుంది. హాస్య చతురత, పనులు చేయగల సామర్థ్యం ఉంటుంది. సృజనాత్మక ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యక్తిత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. స్వేచ్ఛను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా కొత్త అనుభవాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాలు, పరిచయాలు, సంభాషణలు కూడా వీరు ఇష్టపడుతూ ఉంటారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని వీరు కోరుకుంటారు. చురుకైన జీవన శైలిని వీరు ఇష్టపడతారు. వీరి బలహీనతలు ఏమిటి అంటే, నిర్ణయాలు మార్చే స్వభావం ఉంటుంది. కొన్నిసార్లు ఓర్పు తక్కువగా ఉంటుంది. ఒక పనిపైన ఎక్కువ కాలం దృష్టిని నిలవడం కష్టమవుతుంది. భావోద్వేగాలను పూర్తిగా బయటపెట్టారు. చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించే అలవాటు అయితే వీరిలో ఉంటుంది. ప్రేమ సంబంధాల గురించి చూసుకున్నట్లయితే, ప్రేమలో నిజాయితీ కోరుకుంటారు. తమ భావాలను అర్థం చేసుకునే వ్యక్తిని ఇష్టపడతారు. ప్రేమలో స్నేహానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. భాగస్వామితో సరదాగా ఆనందంగా గడపాలని వీరు కోరుకుంటారు. ధనం మరియు ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే, కమ్యూనికేషన్, మీడియా, మార్కెటింగ్, బోధన, రచన వంటి రంగాల్లో రాణిస్తారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. తెలివిగా సంపాదించాలనే సామర్థ్యం ఉంటుంది. అవకాశాలను త్వరగా గుర్తిస్తారు. అదృష్ట అంశాలు ఏమిటి అంటే, అదృష్ట సంఖ్యలు 5, 14, 23. అదృష్ట రంగులు ఆకుపచ్చ, పసుపు. అదృష్ట రోజు బుధవారము. అధిపతి గ్రహము బుధుడు. మిథున రాశి వారి ప్రధాన బలం, తెలివితో అవకాశాలను విజయాలుగా మార్చుకోవడం అనేది వీరి యొక్క ప్రధాన బలంగా కూడా మనమైతే చెప్పవచ్చు. మిథున రాశి వారు చాలా మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరు సాధారణమైన వ్యక్తులు అయితే మాత్రం కాదు. వీరిలో సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు, చురుకుతనం, తెలివితేటలు మరియు ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం ఉంటాయి. ఎక్కడ ఉన్నా తమ మాటలతో, ప్రవర్తనతో అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఉంటారు. వీరు చాలా వేగంగా ఆలోచిస్తారు. కొత్త అవకాశాలను అందరికంటే ముందుగా గుర్తిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే తట్టుకుని నిలబడగలుగుతారు. జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా చిరునవ్వుతో వీరు ఎదుర్కొంటారు. ఇతరులకు సహాయం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందుంటారు. తమ కుటుంబం కోసం ఎంతటి త్యాగంకైనా సరే చేసే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. చూశారు కదా, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.